కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు ఈ రోజు లాస్ట్ డేట్ కావడంతో భక్తులు కూడా పోటెత్తుతున్నారు. ఇప్పటికే దాదాపు 2 కోట్ల మందికి పైగా భక్తులు వెళ్ళినట్టుగా అంచనా. ముఖ్యంగా ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో బస్టాండ్లు మొత్తం కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కాళేశ్వరం బస్టాండ్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికైతే ఆ బస్సులలో కూడా పూర్తి స్థాయిలో కిక్కిరిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ కాళేశ్వరంకు వెళ్ళేటువంటి భక్తులు ఎక్కువగా బస్సులలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఎట్లాంటి క్రౌడ్ ఉందో ఒకసారి ఆర్టీసీ డ్రైవర్ను అలాగే కండక్టర్ను కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఎట్లుంది క్రౌడ్ ఎట్లుంది? బాగుంది సార్. రోజు వెళ్తున్నారా మీరు? బాగుంది బాగానే పోతున్నాయి సార్. బాగుంది ట్రాఫిక్ బాగానే ఉంది సార్. సీరియల్గా అన్నీ ఒకటి బరాబర్ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్లుందన్నా మీకు ఎట్లుంది? ట్రాఫిక్ ఎట్లుంది? ఫుల్ ఉంది ట్రాఫిక్. ఇప్పుడు రోజు మీరు వెళ్తున్నారు కదా మామూలుగా, అట్లాంటప్పుడు అక్కడ భక్తులు బస్సులలో కానీ ఇంకా వెహికల్ కూడా ఫుల్ రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది కదా? ట్రాఫిక్ బాగానే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు మే 26వ తారీఖున కూడా పూర్తి కానున్న నేపథ్యంలో ఈ రోజు పరిస్థితి ఎట్లుందో ఒకసారి కనుక్కుందాం. సార్, ఇప్పటివరకు ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసింది. భక్తులు కూడా చాలా వరకు వస్తున్నారు. ఈ రోజు లాస్ట్ పుష్కరాలకి చివరి తేదీ అనడంతో చాలా మంది కూడా భక్తులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందులో సోమవారం కూడా కాబట్టి ఎక్కువ వెళ్తున్నారు. ఎట్లుంది సార్ ఉదయం నుండి క్రౌడ్ అంతా? ఉదయం నుండి కూడా ఇక్కడ క్రౌడ్ అనేది వస్తూనే ఉన్నది. కాళేశ్వరం వెళ్ళడానికి వాళ్ళకి తగునంగా బస్సెస్ అనేవి కూడా 11, 12, 13 ఇవి కాకుండా ఇవి అదనపు ప్లాట్ఫామ్స్ 10, 11 అనేది రెగ్యులర్గా. ఒకవేళ క్రౌడ్ అనేది పెరిగినట్టయితే ఇమీడియట్లీ ఇంకో ప్లాట్ఫామ్ పై కూడా బస్సెస్ని తీసుకొస్తున్నాం. నంబర్ ఆఫ్ బస్సెస్ అన్ని కూడా మాకు చేతి మీద ఆన్ హ్యాండ్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి ఇమీడియట్లీ ఒక బస్ అరేంజ్మెంట్ ఇచ్చేసి పంపించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ మా యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. జనాలు కూడా అదే విధంగా వస్తున్నారు. అందులో సూపర్ లగ్జరీ, సెమీ డీలక్స్, మరి ఇలాంటి బస్సెస్ కూడా పేమెంటబుల్ బస్సెస్ కూడా వస్తున్నాయి. వాటిలో కూడా కొంతమంది వెళ్తున్నారు. పేమెంట్ బస్సెస్లో కూడా మా యొక్క బస్ స్టాండ్ నుండి మాత్రం ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా కాళేశ్వరంకు సంబంధించినటువంటి భక్తులు చిన్న అసౌకర్యానికి కూడా గురి కాకుండా వాళ్ళను పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా హయ్యర్ అథారిటీస్ ఎప్పటికప్పుడు మాకు మానిటరింగ్ చేసుకుంటూ ఇస్తున్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవ్వకుంటూ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము పంపిస్తున్నాం సార్. ప్రతిరోజు అదే విధంగా జరుగుతుంది ఇక్కడ. ఈరోజు చివరి రోజు కూడా ఇంకా ఎక్కువ వస్తారు జనాలు అనేటువంటి ఆలోచనతోటి ఇంకా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. మా ఎక్స్పెక్టేషన్కు ప్రకారంగా జనాలు కూడా వస్తున్నారు. వాళ్ళకి తదనుగుణంగా మేము ఇక్కడ నుండి మూవ్ ఆన్ చేస్తున్నాం. మీరు చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్ పైన ఎన్ని బస్సెస్ వచ్చినాయో 1, 2, 3 బస్సెస్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. జనాలు మాత్రం చాలా సవ్యంగా వెళ్తున్నారు సార్. ఈ చిన్న కాంప్లైంట్ లేకుండా వాళ్ళు మాత్రం పోతున్నారు సార్. స్పేర్లో బస్సులు ఇంకా రెడీగా పెట్టారు. స్పేర్లో బస్సెస్ ఎవ్రీ బస్ ఒక ప్లాట్ఫామ్ పై నుండి ఒక బస్సు వెళ్ళగానే ఇమీడియట్లీ మేము అనౌన్స్మెంట్ చేస్తాం సార్. ఈ బస్సు ఇట్లా నిండగానే నెక్స్ట్ ఈ నెంబర్ గల బస్సు ఈ ప్లాట్ఫామ్ పైకి రావాలని చెప్తాం. మా వాలంటీర్స్ అందరు కూడా బస్సు వెనకాల ఉండేసి ఒక బండి బయటకు వెళ్ళగానే రెండో బండిని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పైన ఇస్తాం. హైదరాబాద్ నుండి వచ్చేటువంటి స్టాప్ లేకుండా నాన్ స్టాప్ డైరెక్ట్ కాళేశ్వరం ఉంటున్నాయా? హైదరాబాద్ నుండి వచ్చేటువంటి బస్సెస్ అన్ని కూడా అవి కండక్టర్, డ్రైవర్, టెక్నీషియన్ ఇట్లా ఉంటారు. వాళ్ళు నాన్ స్టాప్గా వెళ్తున్నారు సార్. ఇక్కడ నుండి వెళ్ళేటువంటి బస్సెస్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాము. కండక్టర్ అందులో ఉంటారు. పరకాల భూపాలపల్లి స్టాప్స్, పరకాల భూపాలపల్లి బస్ స్టాప్స్ కూడా లోపలికి వెళ్ళి టచ్ చేయమని చెప్తున్నాం. అక్కడ నుంచి కూడా కాళేశ్వరం వెళ్ళే ఉండేటువంటి ప్రయాణికులు ఇబ్బంది కావద్దు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా వెళ్తున్నారు సార్. మా హయ్యర్ అథారిటీస్ ఎప్పటికప్పటికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దాన్ని ఫాలో అవ్వకుంటూ ఇక్కడ పొజిషన్ ఏముంది అనేది కూడా వాళ్ళ దృష్టిలో పెడుతున్నాం సార్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా ఫ్రీ బస్సు ఉన్న నేపథ్యంలో అవి కాకుండా కూడా ఒక అంటే ప్లాట్ఫామ్ మీద ఒక్క బస్సు కూడా ప్లాట్ఫామ్ ఖాళీ ఉండకుండా మనం చూడొచ్చు. అన్ని ప్లాట్ఫామ్లు కూడా ఖాళీగా లేకుండా బస్సులు మొత్తం ఉంటున్నటువంటి బస్సు పరిస్థితి. ఇక్కడ బస్సు నిండగానే మళ్ళీ ఇంకొక బస్సు తీసుకొచ్చి స్పేర్గా పెడుతున్నారని చెప్పి అంటున్నారు. హైదరాబాద్ నుండి కూడా నాన్ స్టాప్ బస్సులు కూడా కాళేశ్వరం వెళ్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాలు అంటే భూపాలపల్లి, పరకాల ప్రాంతాల్లో కూడా అక్కడి నుండి కూడా కాళేశ్వరం వెళ్తున్నటువంటి భక్తుల కోసం అక్కడ టచ్ చేసుకుంటూ కూడా ఇక్కడ బస్సులు వెళ్తున్నాయి. కాబట్టి చాలా వరకు ఇక్కడే ఫుల్ అయిపోయినటువంటి బస్సులు కూడా అక్కడ నుంచి కూడా స్పెషల్ బస్సులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భక్తులకు చిన్న అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరపు నుండి ఎన్ని ఏర్పాట్లు చేయాలో ముందే ఒక ప్రణాళికాబద్ధంగా ఉండి దాని ప్రకారమే వెళ్తున్నామన్నటువంటి ఒక సూచన చెప్తున్నారు. ఈ క్రౌడ్ మాత్రం ఈరోజు ఆ సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వెళ్ళిన భక్తులు తిరిగి రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి అక్కడ కూడా అక్కడి బస్ స్టాండ్లో కూడా కిక్కిరిస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈరోజు చివరి రోజు పుష్కరాలకు చివరి తేదీ కావడంతో ఇక్కడ భక్తులు కూడా ఈ రోజంతా కూడా ఆలయాలకి సంబంధించి పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. పర్యాటకానికి కూడా ఎక్కువగా
భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 1000 స్తంభాల గుడి అలాగే భద్రకాళి టెంపుల్తో పాటు కోర్టు వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ పర్యాటకులతో కూడా సందడిగా మారుతున్నటువంటి పరిస్థితి. సరస్వతి పుష్కరాల సందర్భంగా వరంగల్ నగరం అంతా, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా ఒక కలకలలాడుతుంది. ఇక్కడ సరస్వతి పుష్కరాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పర్యాటకానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి 1000 స్తంభాల దేవాలయంలో ఎలా ఉందో అక్కడ కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్ళేటువంటి భక్తులు కూడా వెహికల్లో వచ్చేటువంటి వాళ్ళు వరంగల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ చూస్తున్నారు. రామప్ప, 1000 స్తంభాల దేవాలయంతో పాటు భద్రకాళి టెంపుల్తో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రకాళి మిగిలిన ప్రాంతాలతో పాటు ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం 1000 స్తంభాల దేవాలయం దగ్గర ఉన్నాము. వెళ్ళే వాహనాల్లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కిక్కిరిసిపోయినటువంటి వాహనాలు కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. ఒక్కసారి భక్తులు కూడా చాలామంది ఇక్కడ వస్తుండడంతో కొన్ని హనుమకొండ, వరంగల్ నగర వీధులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే భక్తులు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కాళేశ్వరంతో పాటు మధ్యలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అలాగే దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే సందర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా వరకు భక్తులు కూడా కుటుంబ సభ్యులతో వాహనాలలో అలాగే వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రామప్ప దేవాలయంకు వెళ్తున్నారు. అలాగే కాళేశ్వరంకు వెళ్ళినటువంటి భక్తులు కూడా ఇక్కడ లక్నవరంతో పాటు కొన్ని పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఎప్పుడూ లేనంత క్రౌడ్ కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా ఎవరు బిజినెస్ వాళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా దాదాపు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళు 2 రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా హైదరాబాద్ లాంటి ప్రాంతాలే కాకుండా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కరీంనగర్ నుండి. ఓకే, ఎట్లుంది సార్? సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నారా? వచ్చి వెళ్తున్నాం చూడడానికి. హన్మకొండ ఈ టెంపుల్, భద్రకాళి టెంపుల్, మరియు ఈ రోజు అమావాస్య రోజు కాబట్టి ప్రత్యేకంగా దర్శనం కోసం వచ్చాము ఇక్కడికి. అంత మంచిగా దర్శనం బాగా జరిగింది. అందులో 1000 స్తంభాల గుడి, శివుని కూడా అభిషేకం కోసం పోయాము, దర్శనం చేసుకుని వచ్చాము. అంత తృప్తిగానే ఉన్నది. ఓకే, ఒకసారి కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తే మిగిలిన ప్రాంతాల చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఎక్కడెక్కడ తిరిగారు సార్ ఈ రోజా? మొత్తం మీ ట్రిప్ లో ఈ ట్రిపుల్న మొత్తం కాళేశ్వరం చూసుకొని ఇక్కడ 1000 స్తంభాల గుడిను మరియు భద్రకాళి టెంపుల్, ఇంకా వేరే ఏమైనా టెంపుల్ చూసుకొని పోతున్నాం. అట్లా ఎట్లున్నా పర్యాటక ప్రాంతాలు చూస్తుంటే భద్రకాళి ఇక్కడ వరంగల్ ఎప్పుడు వచ్చినా భద్రకాళి అమ్మవారిని దర్శనం తప్పకుండా చేసుకుంటాం మేము. అట్లాగే ఇవాళ అమావాస్య కాబట్టి శివుని దర్శనం చేసుకుందామని 1000 స్తంభాల గుడికి వచ్చినాం. ఇవాళ చాలా మంది ఉన్నారు, అయినా దర్శనం మంచిగా జరిగింది. అభిషేకం కూడా చేయించుకున్నాం. వెళ్తాం. ఇక్కడ అమావాస్య కూడా కావడంతో ఇక్కడ శివుని కూడా దర్శించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ అందులో సోమవారం ఇవన్నీ కలిసి రావడంతో కూడా ఆధ్యాత్మిక ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ 1000 స్తంభాల దేవాలయానికి కూడా భక్తుల సంఖ్య క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు, వివిధ దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఏ పర్యాటక రంగానికి వెళ్ళినా కానీ అక్కడికి భక్తులు కూడా ఎక్కువ విపరీత సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి అక్కడి ఆలయాలన్నీ కూడా ముస్తాబవుతుంటాయి. ముఖ్యంగా సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నామా? ఇక్కడే మహబాద్ నుండి వచ్చి. మహబాద్ నుండి ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికే వస్తున్నాం. 1000 స్తంభాలు లేదు, తర్వాత కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తాం. ఈ రోజు లాస్ట్ కదా, ఈ రోజు వెళ్తున్నారా? రేపు వెళ్తాం. ఇప్పుడు జనాలు బాగా రెస్ట్ ఉన్నారు కదా, రేపు వెళ్తాం. భక్తులు కూడా చాలా దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతం నుండి కూడా వస్తున్నటువంటి భక్తులు వాళ్ళ ప్రాంతాలని సందర్శించడంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా దర్శించుకొని వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి 1000 పిల్లర్ టెంపుల్, చారిత్రక 1000 స్తంభాల దేవాలయానికి కూడా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఈ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాలని చూడడం కూడా వాళ్ళు ఒక ఆనవాయితీగా పెట్టుకుంటున్నారు. ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళారంటే చాలు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఇట్లాంటి హిస్టారికల్ ప్లేస్ అంటే కాకతీయ రాజులు నిర్మించినటువంటి 1000 సంవత్సరాలకు క్రితమే నిర్మించినటువంటి 1000 స్తంభాల దేవాలయం లాంటి ప్రాంతాలను భక్తులు విపరీతమైనటువంటి సంఖ్యలో వస్తున్నారు. మనం చూడొచ్చు, దాదాపు లోపలికి వస్తే ఎంత క్రౌడ్ ఉందో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కరీంనగర్ నుండి. ఓకే, ట్రిప్ అంటే పుష్కరాలకు వెళ్తున్నారా? వెళ్ళి వస్తున్నారా? ఇంకా పుష్కరాలకు వెళ్ళలేదు. ఫస్ట్ హన్మకొండకు వచ్చాం. నిన్న పద్మాక్షి మాత టెంపుల్, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్, అదేవిధంగా ఎదురుగానే సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అందరికి తెలిసిన విషయం ఏంటంటే వరంగల్ అంటే వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, పద్మాక్షి మాత టెంపుల్, భద్రకాళి మాత టెంపుల్. కానీ వీటికంటే కూడా
అత్యద్భుతమైన ఫీలింగ్ ఇచ్చే ఒక థ్రిల్ ఇచ్చే టెంపుల్ ఏదన్నా అంటే కాలభైరవ స్వామి టెంపుల్ ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలండి. సిద్ధేశ్వర స్వామి టెంపుల్ని ఆనుకునే ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్టలో చిన్న చిన్న సొరంగాలు లాంటివి ఉంటాయి. అది మంచి థ్రిల్లింగ్ వస్తుంది. పద్మాక్షి మాత గుట్టలో విశేషాలంటే పద్మాక్షి మాత, నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు, ఇవి ప్రత్యేకమైనటువంటి. బట్ వీటితో పాటు అందులో గుహలు ఉంటాయి. ఒక గుహలో అచ్చం వినాయకుని తొండం లాగానే ఒక శిల ఉంటుంది. అది ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ మనం ఎక్కడైనా విఘ్నేశ్వరుడిని కూర్చోన్నట్టుగా చూస్తాము, లేదంటే నిల్చొని ఉన్నట్టుగా చూస్తాము కొన్ని సందర్భాల్లో. కానీ ఇక్కడ మాత్రం విఘ్నేశ్వరుడు శయనించి ఉంటారు, అంటే విష్ణుమూర్తి లాగా శయనించి ఉంటాడు. ప్రతి ఒక్కరు చూడాల్సింది. అండ్ దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్లోనే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ పక్క పొంటే కాలభైరవ స్వామి టెంపుల్. అది ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా వాళ్ళ భక్తి ఆధ్యాత్మికత వారి మాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ముందస్తు జాగ్రత్తగా, ఎందుకంటే వరంగల్ పర్యటన అంటే కూడా భక్తులు వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ను చూస్తున్నటువంటి అనుభూతి పొందుతూ ఉంటారు. వాళ్ళు సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని వాళ్ళ మధురానుభూతుల్ని కూడా ఇక్కడ నిక్షిప్తం చేసుకునేటువంటి ఆ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇది పుష్కరాలు, కాళేశ్వరం పుష్కరాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆధ్యాత్మికంగా అంటే కాకతీయులు నిర్మించినటువంటి ఈ కట్టడాలు కూడా ఇప్పుడు 1000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ దాని ప్రాశస్త్యం ఏమాత్రం తగ్గడం కాకుండా ఇంకా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ స్థానికులు ఉండడం కంటే దూర ప్రాంతాల్లో వచ్చేటటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. భక్తుల రద్దీ మాత్రం క్రమక్రమంగా పెరుగుతుంటుంది. దాదాపు 1000 స్తంభాల దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ నందీశ్వరుడితో పాటు అక్కడ 1000 కాళ్ళ మండపము, అలాగే ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడాలను చూస్తూ అబ్బురపడుతూ వాళ్ళ జ్ఞాపకాలను కూడా ఫోటోలు అలాగే వీడియోల రూపంలో నిక్షిప్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి భద్రకాళి దేవాలయంకు కూడా ఇట్లాంటి క్రౌడే ఉంటుంది. దీంతో పాటు 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఇట్లాంటి క్రౌడే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం భక్తులు ఈ క్రౌడ్ చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అంటే 1000 స్తంభాల దేవాలయమే ఇట్లా ఉందంటే ఇంకా కాళేశ్వరంలో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రౌడ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు బారికేడ్లను కూడా కొంత ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇక్కడ మనకు చూడొచ్చు చుట్టుపక్కల వచ్చేటువంటి భక్తులు కూడా వెళ్ళడం, అలాగే ఒక పద్ధతి ప్రకారం కూడా ఒక ప్రదక్షిణం చేసేటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీ దృష్టిలో కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా పుష్కరాలు కూడా కాళేశ్వరం వెళ్ళేటువంటి భక్తులు కూడా కాళేశ్వరమే కాకుండా ఇక్కడ ఇట్లాంటి ప్రముఖ దేవాలయాలు కూడా దర్శించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది దాదాపు 12 రోజుల పాటు ఈ క్రౌడ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. అంటే దాదాపు ఇప్పటివరకే పుష్కరాలకు కూడా 2 కోట్ల మందికి పైగా భక్తులు వస్తున్నటువంటి అంచనాలు కూడా ఉండేది. కానీ అంతకు మించి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రద్దీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు అమావాస్య కూడా అవడంతో కూడా భక్తుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతుంది. పుష్కర స్నానాలకు సంబంధించి ప్రత్యేక తిథులు కూడా ఉంటాయి. అందులో అమావాస్య, పౌర్ణమి లాంటి తిథులు కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా అభిషేకాలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారి మనం చూస్తున్నాం భక్తుల కోలాహలము, సందడి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడ మనం చూస్తున్నాము. స్వామివారిని దర్శించుకునేటువంటి అనుభూతి మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ కనీసం ఇటు పర్యాటక ప్రాంతాన్నే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఇక్కడ పంచుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ప్రధాన అర్చకులు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గత 12 రోజులుగా ఎట్లాంటి వాతావరణం విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా ఓరుగల్లు ఒక ప్రాశస్త్యమైనటువంటి ప్రాంతం కావడంతో మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ యొక్క ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా వేలాదిగా, లక్షలాదిగా కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనకు గంగు ఉపేంద్ర శర్మ గారు తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి, ఎట్లా ఉందండి? పుష్కరాల నుంచి వచ్చినటువంటి భక్తుల సంఖ్య ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సరస్వతి పుష్కరాలు మహావైభవంగా నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు కూడా, లక్షలాది మంది భక్తులు కూడా ఆ ప్రాంతం నుంచి మన దగ్గర రావడం,
పుష్కర స్నానాలు చేయడం అనేది జరుగుతున్నది. గత 11 రోజులుగా 12 రోజు వారికి కూడా 12 రోజు వారితో సమాప్తమవుతుంది పుష్కరాలు. ఈరోజు కూడా లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకొని, అదేవిధంగా మన వరంగల్ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాచీనమైన దేవాలయాలు, చారిత్రక 1000 స్తంభాల దేవాలయాన్ని, రామప్ప దేవాలయం కానీ సందర్శించడం, ఇందులో సోమవారం ముఖ్యంగా శివప్రీతికరమైన సోమవారం కలిసి రావమన్నా భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం, ఆ రుద్రేశ్వరిని దర్శించుకోవడం, అభిషేకించుకోవడం అనేది జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ శివపంచాక్షర మంత్రాన్ని జపిస్తూ, ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరించడం, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ సరస్వతి పుష్కరాలు కానీ, గోదావరి పుష్కరాలు కానీ, అదే కృష్ణా పుష్కరాలు కానీ ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము అదేవిధంగా సరస్వతి పుష్కర అంతర్వాహినటువంటి కృష్ణా గోదావరి పుష్కరాల్లో అంతర్వాహినటువంటి ఈ సరస్వతి పుష్కరానికి కూడా భక్తులు కూడా తండోపతంలో రావడం, స్నానాలు ఆచరించడం, అక్కడ ముఖ్యంగా పిండ ప్రదానాలు ఇలాంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతున్నదని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు కూడా రాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరించడం, అందులో ఈరోజు చతుర్దశి, అందులో ముఖ్యంగా సోమవారం కలిసి రావడం చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు కాబట్టి భక్తులందరూ కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో కూడా మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంత యొక్క పుష్కరాన్ని వారు వాళ్ళ ప్రాంతంలో కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు స్వామి. ఇప్పటివరకు చూసినట్టయితే ఈరోజు చతుర్దశి అంటే రేపు అమావాస్య, మళ్ళీ సోమవారం కూడా కావడంతో పుష్కరాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇది మంచి రోజు కాబట్టి అందరూ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు. ఇట్లాంటి సమయంలోనే పుష్కరాలకు వెళ్ళే టైంలోనే స్వామి కార్యం స్వకార్యం రెండు దర్శించుకుంటూ వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ పుష్కరాలతో పాటు ఇక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు పర్యాటక క్షేత్రాలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి వరంగల్ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పుష్కరాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా రామప్ప దేవాలయంతో పాటు మిగిలిన ప్రాంతాలన్నీ కూడా సందర్శించుకుంటూ ఒక కుటుంబ సభ్యులతో కలిసి వేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈరోజు సోమవారం కావడంతో ఇక్కడ స్వామిని అంటే 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నటువంటి శివయ్యను దర్శించుకుని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా దర్శించుకుని ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రం పొందుతున్నారు. ఈ రోజు చివరి రోజు పుష్కరాలు కావడంతో ఈ రోజు సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందన్నటువంటి సూచనలు కూడా అధికారులు చేశారు. దానికి తగ్గట్టే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హన్మకొండ 1000 స్తంభాల దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.